అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మీ రమ. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే, నేను ప్రీవియస్ కేక్ వీడియోలో అయితే చెప్పాను కదా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక వీడియోస్ పెట్టడం లేట్ ఎందుకు అవుతుందని అదే చెప్పడానికి ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. మా వారికి అస్సాం ట్రాన్స్ఫర్ వచ్చింది. మేమైతే గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటున్నాం. ఇంకా ఆయన అయితే అస్సాం వెళ్ళిపోతాడు. నేను పిల్లలు హైదరాబాద్లోనే ఉంటాము. అందుకోసం ఇంకా గవర్నమెంట్ క్వార్టర్లు అయితే ఉంచారు కదా మా వారు లేకపోతే. మా వారు అస్సాం వెళ్ళేలోపు మమ్మల్ని రెంట్ హౌస్లో పెట్టి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాడు. మా వారికి ట్రాన్స్ఫర్ వచ్చినప్పటి నుంచి మేము ఇల్లు ఎతికే పనిలో అయితే ఉన్నాము. అందుకోసమే వీడియోస్ పెట్టడం లేట్ అయిపోయింది. మేము గవర్నమెంట్ క్వార్టర్ ఖాళీ చేసే ముందు ఒకసారి మా క్వార్టర్ ఎలా ఉందో మీకు హోమ్ టూర్ చేసి చూపిద్దామనుకొని ఈ వీడియో అయితే పెడుతున్నాను. పదండి చూపిస్తాను. ఇదైతే మా మెయిన్ డోర్ అండి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. నాకు జలుబు చేసి వాయిస్ అనేది కొంచెం బాగాలేదు, ఏమీ అనుకోకండి. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవగానే మాకు ఇలా చిన్న హాల్ అయితే వచ్చింది. ఇంకా ఈ హాల్లో ఇలా ఒక పెద్ద సోఫా అయితే రైట్ సైడ్ వేసాము. ఇంకా అలాగే ఇంకో చిన్న సోఫా అయితే ఇలా వేసాము. ఇక్కడ చాలా చిన్నదండి హాల్. మా ఫ్యామిలీకి అయితే సరిపోవట్లేదు, కానీ అలాగే అడ్జస్ట్ అయ్యి ఉన్నాము. ఇంకా దేవుడిని పెట్టుకోవడానికి ప్లేసే లేదు అసలు ఈ క్వార్టర్లో. ఇంకా ఇలా నేను సోఫా పక్కన ఒక పీట వేసి, ఆ పీట పైన ఒక చెక్క వేసి ఇలా అయితే దేవుడిని సెట్ చేసుకున్నాను. ఇంకా నా మిషన్ ఇక్కడే పెట్టాను. మిషన్ అయితే ఇక్కడ పెట్టేశాను. ఇంకా అలాగే మేము ఇంకా క్వార్టర్ ఖాళీ చేస్తున్నాం కదా, డిమార్ట్ నుంచి సరుకులు అయితే తెచ్చుకున్నాము. ఇంకా అవన్నీ ఏమీ సర్దలేదు. ఎలాగో ఇల్లు ఖాళీ చేసి ఇంకా వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళాక సర్దుకోవాలని ఇలా మూటల్లోనే ఉంచేసాము. మాకు ఆర్మీ క్వార్టర్లో అయితే సెల్ఫ్లు అలాగే కబోర్డ్స్ బాగా ఇస్తారు. ఇది హెచ్ఏఎల్ క్వార్టర్ కాబట్టి మాకు సెల్ఫ్లు కబోర్డ్స్ ఏమీ లేవు. అందుకని మా వారు ఏం చేశారంటే ఒక చెక్క తీసుకొచ్చి ఇలా ఫొటోస్, ల్యాప్టాప్ అలాగే ఇది స్టెప్లైజర్ ఇవన్నీ ఇక్కడే సెట్ చేశారు ఇలా. ఇంకా మా ఫొటోస్ ఇవి. ఇంకా ఈ ప్రైజ్ వచ్చేసి మా అబ్బాయి స్కేటింగ్లో 3rd ప్రైజ్ అయితే గెలుచుకున్నాడు. ఇంకా ఇక్కడ మా వారు నేను ఫోటోలో ఇలా మా వారు అయితే లామినేషన్ చేపించాడు. ఇంకా ఇక్కడ నేను మా వారు గుజరాత్లో ఉన్నప్పుడు ఈ ఫోటోలన్నీ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ మా బాబు చిన్నప్పుడు 1 year అప్పుడు ఈ ఫోటో అండి. ఇంకా అలాగే ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ మా వారు, నేను, మా 3 పిల్లలు. ఇదిగోండి మా పిల్లలు చిన్నప్పుడు ఈ ఫోటో. ఇంకా అలాగే ఇది మా పిల్లలు పెద్దయ్యాక ఇక్కడ హైదరాబాద్ వచ్చాక మా క్వార్టర్లో ఉన్న ఫ్రెండ్స్ ఇలా అలాగే మేము యాదగిరిగుట్ట అయితే వెళ్ళాము. అక్కడే ఈ ఫోటో తీయించుకున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నది కదా బ్లూ డ్రెస్లో అమ్మాయి అయితే నేవీ, వాళ్ళు గోవా వెళ్ళిపోయారు పోస్టింగ్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోలో అయితే మేము శ్రీశైలం వెళ్ళాం. మా ఆడపడుచు వాళ్ళ కూతుర్లు అందరం కలిసి వెళ్ళాం. అప్పుడు తీయించుకున్న ఫోటో ఇది. ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీతో వండర్లా వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటో, అలాగే మా వారు గ్రూప్ ఫోటో ఆర్మీలో తీయించుకున్న ఫోటో కూడా ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఇంకా ఇలా హాల్ నుంచి ఇలా మెయిన్ డోర్ నుంచి ఇలా ముందుకు వస్తే ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా ఒక సెల్ఫ్ ఇచ్చారు. పెద్దగా సెల్ఫ్లు అయితే ఏమి ఇవ్వలేదు, ఇది ఒకటే ఇచ్చారు. ఇంకా ఇక్కడే మా ఆయిల్స్, పౌడర్స్ అలాగే మా పిల్లల బుక్స్ అవన్నీ ఇక్కడే సెట్ చేసుకున్నాము. ఈ ఒక ర్యాక్లోనే ఇలా కనిపించకుండా ఉండాలని కర్టన్ అయితే వేశాను. ఇలా బయటికి వెళ్తే ఎదురుగా క్వార్టర్స్, పక్కన అంతా మొత్తం క్వార్టర్స్ అయితే ఉంటాయి. ఇలా హాల్ అయితే చాలా చిన్నది, అసలు మాకు సరిపోదు. కానీ గవర్నమెంట్ క్వార్టర్ కాబట్టి తప్పదు, అడ్జస్ట్ అయి ఉండాలి. ఇలా ఇంకా హాల్లో నుంచి ఇలా ముందుకు వస్తే రైట్ సైడ్ అయితే వాష్రూమ్ అలాగే బాత్రూమ్ అయితే ఉంది. ఇవి కూడా చాలా చిన్నవి అండి. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎదురుగా కిచెన్.
ఇదేనండి నా సామ్రాజ్యం. మన ఆడవాళ్ళకందరికీ మన కిచెనే మన సామ్రాజ్యం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే పనులు చేసుకుంటూ వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇదే మన సామ్రాజ్యం. ఇంకా ఇక్కడ కిచెన్లో ఒక సెల్ఫ్ మాత్రమే ఇచ్చారు. ఇలా పెద్దగా సెల్ఫ్లు అయితే ఏమీ ఇవ్వలేదండి. కిచెన్ కూడా చాలా చిన్నదండి. అసలు ఒక మనిషి వెళ్ళారంటే రెండవ మనిషి ఇంకా ఫ్రీగా ఉండలేరు, అలా ఉంది మా కిచెన్. ఇంకా పైన అయితే అప్పుడప్పుడు వాడుకునే సామాన్లు పెట్టేసుకున్నాను. ఇంకా పైన అటక మీద అయితే అప్పుడప్పుడు బిర్యానీలు చేసే సామాన్లు, అలాగే వేస్ట్ అవసరం లేని సామాన్లన్నీ అటక మీద పెట్టాను. ఇంకా ఇలా అప్పుడప్పుడు వాడుకునే సామాన్లు ఈ ర్యాక్లో పెట్టాను, ఫస్ట్ ర్యాక్లో. ఇంకా ఇలా ఇటు రైట్ సైడ్ వస్తే ఇక్కడ గ్యాస్ స్టవ్, అలాగే ఇక్కడ సింక్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇలాగా. ఇంకా నేను అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ చేసేది ఇక్కడేనండి, ఇక్కడే సెట్ చేసుకొని చేస్తాను. క్వార్టర్ ఖాళీ చేయాలని ఇంకా ఎక్కువ నేను క్లీనింగ్ అది ఏం చేయలేదు. ఇంకా డస్టింగ్ అదంతా ఏం చేయలేదు, ఎక్కడివక్కడే ఉంచేసాను. ఎలాగో ఇంకా 2 days తర్వాత సామాన్ అంతా ప్యాక్ చేసుకొని బయటకైతే వెళ్ళాలి, రెంట్ హౌస్కి. అందుకని ఇలాగే ఉంచేసాను, అన్నీ ఏమీ సర్దలేదు. కిచెన్లో నుంచి ఇలా రైట్కి వెళ్తే ఇది మా బెడ్రూమ్ అండి, సింగిల్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా చిన్నది. అసలు ఈ మంచం వేస్తే ఇంకా ఇక్కడ సైడ్ కొంచెమే ప్లేస్ ఉంది. మాకు డిఫెన్స్ క్వార్టర్లో అయితే ఫర్నిచర్ అన్నీ వాళ్ళే ఇస్తారు, మేము ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ వంట సామాన్తో బట్టలతో వెళ్తే సరిపోతుంది, అన్నీ వాళ్ళవే ఉంటాయి. ఇక్కడ ఇది మాకు సంబంధించింది కాదు కాబట్టి ఫర్నిచర్ ఏమీ ఇవ్వలేదు. మేము ఇవన్నీ మంచం సోఫాలు అన్నీ ఊరి నుంచే తెచ్చుకున్నాం. ఇంకా ఇలా బెడ్రూమ్లో కూడా ఒకటే సెల్ఫ్ ఇచ్చారు బట్టలు పెట్టుకోవడం కోసం, అది కూడా ఓపెన్గానే ఇచ్చారు, కబోర్డ్స్ లేవు, ఏమీ లేవు. ఇంకా నేను అప్పుడప్పుడు కేక్ చేసే ఓవెన్ ఇదేనండి. ఓవెన్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు, టేబుల్ లేదు. మాకు టేబుల్స్ చైర్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు, కానీ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. ఇది HAL క్వార్టర్ కాబట్టి మాకు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ క్వార్టర్ మాత్రమే ఇచ్చారు. ఇంకా ఈ బొమ్మ అయితే నేనే చేశాను, పూసలతో చేశానండి గుజరాత్లో ఉన్నప్పుడు. ఎంత బాగుంది కదా. ఇంకా ఇలా బట్టలన్నీ మా పిల్లలవి, మా వారివి, నావి అన్నీ ఇలా అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ కర్టన్ అయితే వేసి ఉంటుంది ఎప్పుడు, కానీ ఇప్పుడు మేము క్వార్టర్ ఖాళీ చేయాలి కాబట్టి అన్నీ తీసి వాష్ చేశాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ సూట్ కేస్ కూడా సర్దేశాను బట్టలతో. మా వాడు చూడండి నన్ను తీయొద్దు వీడియోలో అని చెప్తున్నాడు, చెయ్యి అడ్డైతే పెట్టేశాడు. ఇంకా ఇక్కడ ఇదైతే మీషోలో కొన్నాను, ఇలా డ్రావర్ లాగా. పిల్లల సాక్స్లు, కర్చీప్స్ అవి పెట్టుకోవడం కోసం ఇలా అయితే పెట్టుకున్నాను. ఇంకా సిలిండర్ కూడా బెడ్రూమ్లోనే పెట్టేశాను. అదిగోండి మా వాడు ఫేస్ చూపించొద్దని ఇలా వెళ్ళిపోతున్నాడు. సర్లే అని నేను కూడా ఫేస్ అయితే చూపించట్లేదు, ఇంకా వాళ్ళైతే నా మీద గొడవ పెట్టుకుంటారు. ఇదిగోండి చూడండి చెయ్యి అలా అడ్డు పెడుతున్నాడు మా వాడు. ఇంకా ఇలా బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇలా ఇక్కడ డైనింగ్ హాల్ అని ఇచ్చారు. ఇక్కడే ఫ్రిడ్జ్, అలాగే వాషింగ్ మిషన్ ఇవైతే పెట్టేసాం ఇక్కడే. ఇంకా ఇక్కడ బిందెలో వాటర్ అయితే పెట్టాం, బియ్యం అవి వాష్ చేసుకోవడానికి. ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానో లేదో మాకైతే ట్రాన్స్ఫర్ వచ్చేసిందండి అనుకోకుండా. ఇంకా వచ్చిన కాడి నుంచి ఊరు వెళ్ళడము, మా ఆడపడుచు వాళ్ళ మనవడి బర్త్డే, ఇంకా అలాగే సరిపోయింది. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఇదైతే బ్యాక్ సైడ్ మాకు ఇలా బట్టలు వాష్ చేసుకోవడానికి ఇలా బ్యాక్ అయితే ఒక ట్యాప్ ఇలా ఇచ్చారు. ఇంకా ఇదిగోండి ఇలా మొత్తం క్వార్టర్స్లే ఉంటాయి, చుట్టూ చెట్లు అవి ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ పాములు కూడా ఎక్కువనే వస్తాయి, కానీ మేము డోర్ అయితే ఎప్పుడు తీయము, ఎప్పుడు క్లోజ్ చేసుకొని ఉంటాం. భయం వేస్తుంది కదా ఎప్పుడు దూరిపోతాయేమో అని. ఇదిగోండి బట్టలు అయితే నానబెట్టాను ఇక్కడ వాష్ చేయడం కోసం. ఇల్లు ఖాళీ చేయాలంటే ఎన్ని పనులు, అసలు సామాన్లు సర్దడం, ఇంట్లో పని, అసలు చాలా చిరాకు వస్తుందండి. ఇంకా ఇల్లు ఎత్తకడం ఇదే సరిపోయింది మాకు ట్రాన్స్ఫర్ వచ్చిన కాడి నుంచి. ఊరు వెళ్ళడము, ఊర్లో ఒక 10 రోజులు ఉన్నాను.
ఇంకా యూట్యూబ్ వీడియోలు పోస్ట్ చేయడం కూడా ఆగిపోయాయండి, అందుకే లేట్ అయిపోయింది. ఇదిగోండి మొత్తం చెట్లు, క్వార్టర్స్లో మొత్తం చెట్లే ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి మాకు హెచ్ఎల్లో. మామిడికాయలు, జామకాయలు, సపోటాలు, అన్నీ అండి. చాలా వరకు అయితే ఇక్కడ అవే ఉంటాయి, ఫ్రూట్స్వే చెట్లు. చూడండి, ఇంకా ఇక్కడైతే బట్టలు వాష్ చేసుకోవడం కోసం ఇలా ఇచ్చారు. ఇంకా ఇక్కడ మా వారైతే పొయ్యి అయితే ఇలా రెడీ చేశారు. కర్రలు బాగా దొరికేస్తాయి ఇక్కడ. ఇంకా నేను కూడా అప్పుడప్పుడు వంటలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవకాశమే రాలేదు. అనుకోకుండా సడన్గా మాకు ట్రాన్స్ఫర్ అయితే వచ్చేసింది. ఇంకా ఈలోపే క్వార్టర్ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. మేము క్వార్టర్లో వచ్చిన కొత్తలో అయితే మా వారు ఇలా ప్లేస్ చూసి, ఓపెన్ ప్లేస్ అంతా ఇక్కడ మొక్కలు వేస్తే చాలా బాగా వస్తాయని మిరప మొక్కలు, అలాగే టమాటా మొక్కలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బాగా కష్టపడి బాగా వేశారండి. కానీ ఒక టమోటా రాలేదు, ఒక మిర్చి రాలేదు. ఇంకా అలాగే అందుకని ఇంకా అప్పటి నుంచి మా వారు పాపం చేయడమే మానేశాడు. ఇక్కడ మట్టి అనేది మంచిది కాదు, అందుకేనేమో ఇలా ఏ వేసినా రావు. ఆకుకూరలు మాత్రం బాగా వస్తాయండి. ఇంకా ఇదిగోండి బయట ఇలా ఇంకా ప్యాకింగ్ కోసం మా వారు అట్ట బాక్సులు అయితే తెచ్చి పెట్టాడు ఇక్కడ. ఇంకా ఎదురుగా క్వార్టర్లో మా ఫ్రెండ్ ఉంటుంది. ఇంకా ఇదిగోండి ఇవన్నీ కనకాంబర మొక్కలు అయితే నాటాను నేను. ఇంకా ఇదంతా ఓపెన్ ప్లేస్ మెయిన్ డోర్ దగ్గర. ఇదిగోండి అట్ట బాక్స్ తెచ్చి పెట్టాడు చూడండి మా వారు సామాన్ ప్యాకింగ్ కోసం. ఇక్కడ ఐరన్ బాక్స్ కూడా పెయింట్ వేసి ఉంచాడు మా వారు. ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.